కంటెంట్ ఎలా చెప్పాలంటే భగవద్గీతను ఇంగ్లీష్లో మారిస్తే బైబిల్ అయింది. బైబిల్ను తెలుగులో మారిస్తే భగవద్గీత అవుతుంది. మళ్ళీ ఖురాన్ను తెలుగులోకి మారిస్తే భగవద్గీత అవుతుంది. భగవద్గీతను హిందీలోకి మారిస్తే అది ఖురాన్ అయింది. ఇట్లా అనమాట కంటెంట్ మార్పింగ్ చేయడం అంటే. వేరే కంటెంట్ను ఇట్లా చెప్పాలన్నమాట. అలాగే ఇంగ్లీష్ సినిమా హాలీవుడ్ సినిమాను తెలుగులోకి మారిస్తే తెలుగు సినిమా అయింది. తెలుగు సినిమా అయింది. తెలుగు సినిమాని ఇంగ్లీష్లో డబ్బింగ్ చేస్తే ఎట్లయింది హాలీవుడ్ సినిమా అయింది. అట్లా సినిమా షూటింగ్ ఎలా తీస్తారో అని తెలిసి ఒక కథలు రాయడం తెలిసి షార్ట్ ఫిల్మ్ తీయొచ్చినోడు ఖచ్చితంగా ఆర్టికల్స్ రాయగలుగుతాడు, దాన్ని చెప్పగలుగుతాడు. అలాగే ఎందుకంటే అదే టెక్నిక్ అనమాట. సినిమా షూటింగ్లో ఎలా అయితే షూట్ చేస్తారో ఒక సన్నివేశాన్ని కథ ఎలా చెప్తారో అదే ఆర్టికల్స్లో అదే ఉంటుంది. అలాగే చెప్పాలన్నమాట. వేరే ఆర్టికల్ చదివి కానీ రాసి కానీ వేరే వాళ్ళ వీడియో విని కానీ ఇలాగే చెప్పాలి. రోడ్డు మీద ఎలా అవుతాం వాహనాలను కాబట్టి తప్పించుకుంటూ జాగ్రత్తతో వాళ్ళు మనం గుద్దకుండా మనం వాళ్ళకి గుద్దకుండా. అదే ఖాళీ గ్రౌండ్లో అయితే ఇష్టం ఉన్నట్టు పోసుగా రయ్య తిరుగుతాం కదా. కెమెరా యాంగిల్స్ కూడా అంతే అన్నట్టు. ఒక గుడి పోయినప్పుడు మనం ఆ గుడిని చూస్తూ ఆ గుడి పడేలాగా మనం షూట్ చేయొద్దు కెమెరా సినిమాటిక్ స్టైల్లో. గుడి లేదనుకో అప్పుడు ఎలా తీస్తావు అలా తీయాలంతే, నీ ఇష్టం. గుడితో సంబంధం లేదు. నువ్వు కెమెరా యాంగిల్ తీసుకుంటే ఎలా తీస్తావు అలా తీసుకుంటూ పోవాలి. అది పడుతుంది కానీ అది పడేది దాంతో నీకు సంబంధం లేదు. మీరు ఒక టెంపుల్ కానీ ట్రావెలింగ్ లాగ్ చేసినప్పుడు కెమెరాకు మీకు అక్కడున్న సన్నివేశానికి కెమెరాకు ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా అసంబంధం ఉన్నట్టు. ఓకే, దానికి దీనికి ఏ సంబంధం ఉండదు. అది వేరు వేరు. ఒకవేళ ఆ వీడియోలకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేస్తే ఆ వాయిస్కు ఆ వీడియోకు మీకు ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. అది వేరే వేరు. పొండోకారం అందోకారం అన్నట్టు ఉండాలి. టెంపుల్స్ ట్రావెల్స్లో కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలంటే సినిమాటిక్లో తీస్తాం. కానీ ఎట్లుంటే ఒక అద్దంలో బొమ్మలు పడతాయి, అద్దంలో ప్రతిబింబాలు పడతాయి ఎన్నో బయటికి. అవి కావాలని మనం పడేలా చేస్తామా? చేయం. అవి కావాలని పడవు, మనం కావాలని పడేలా చేయం. అప్రయత్నంగానే జరుగుతుందా? మనం తీస్తున్న వీడియో కూడా అంతే ఉంటుంది. అప్రయత్నంగా అవి పడాలి. మనం తీస్తుంటే అప్రయత్నంగా తీయాలి తప్ప ప్రయత్నపూర్వకంగా వాటిని తీయద్దు. కేవలం కెమెరా యాంగిల్స్ సినిమాటిక్ స్టైల్లో తీయాలి అంతేగాని వాటిని పడాలని తీయద్దు, అవి కావాలని పడకూడదు. వాయిస్ ఓవర్ కూడా మనం వీడియో చూస్తుంటే అక్కడెక్కడో పాటలు వస్తుంటున్నాయి, ఎవరో మాట్లాడుతుంటే అవి పడితే చూసారా, మనం కావాలని పడేమో అవి కావాలని పడవు. ఆ విధంగా పడితే చూసినావు రికార్డులో అలా మాట్లాడాలి. అంటే వీడియోకి సంబంధం లేకుండా మనం కావాలని మాట్లాడద్దు, కావాలని అందులో రికార్డు కావద్దు అనమాట. అప్రయత్నంగా మనం ఏదో విషయం మాట్లాడుకుంటాను పడితే చూడ అలా మాట్లాడాలన్నమాట. ఒక కంటెంట్ ఎలా తయారు చేస్తారు, ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు ఒక ఫోటో తీసిండు అంటే నిజంగా ఉన్న మనిషిని ఫోటో తీస్తారు కదా. కానీ అతను చేసిన మనిషిని కూడా నిజంగానే తయారు చేసి దాన్ని ఫోటో తీసిండు. చూపర్లు ఏమనుకుంటారు, నిజంగా ఉన్న మనిషిని ఫోటో తీసిండు అనుకుంటారు. కానీ ఆ మనిషిని తయారు చేసిండు అనమాట. అట్లా అనమాట కంటెంట్ అనేది. మనం తయారు చేసి అదే నిజంగా జరిగినట్టు మళ్ళీ చెప్పాలి జనాలకు దాని గురించి. మనం ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఒక విషయం విన్నప్పుడు మన పర్సనల్గా కొన్ని అభిప్రాయాలు, కోపం, ఆవేశం వ్యక్తిగతంగా ఉంటాయా, వాటిని ప్రొఫెషనల్గా చెప్పాలి. అంటే కూలీలు లేని ఇల్లులాగా. ఇల్లు కడితే కూలీలు కడితేనే ఇల్లు అయింది. కానీ కూలీలు అనేవి మన సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు. వాటిని తీసేస్తే ఇల్లు అవుతుంది. అది ప్రొఫెషనల్ అవుతుంది అనమాట. అలా ఇల్లు తీసేస్తే కూలీలు అవుతారు. అంటే మన పర్సనల్గా కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. అవి తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మళ్ళీ వాటిని కూలీలను తీసేస్తే ఏమైంది, ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లులాగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక టెక్నిక్. ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో మన అనుభవం తెలియజేస్తాయి. మన వ్యక్తిగత అనుభవం, ఆలోచన, మన అనుభవం, స్వార్థం, అనుభూతి తెలియజేస్తాయి. మానసికంగా కానీ పర్సనల్గా కానీ. అవి తెలియకుండా ఉండాలంటే వాటికి సంబంధం లేని పదాలు పెట్టాలి. పెడితే అవి మన వ్యక్తిగతాన్ని తెలియజేయమంట. అలాంటి పదాలు పెడితే అది ఏమవుతుంది, పర్సనల్ కాదనమాట. అప్పుడు శాస్త్రం అవుతుంది. అలా చెప్పాలి. మన సొంత అభిప్రాయాలను చంద్రుని చూసి కుక్కలు పడినట్టు, లేకపోతే చచ్చిన పవన్ మళ్ళీ చంపుతాడంట. తెలిసి ఎవరు చేయరు. చంద్రుని చూసి కుక్కలు తెలిసారు మరుగు, చచ్చిన పవన్ మళ్ళీ తెలిసి చంపం. కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది, కావాలని చేస్తే యూజ్లెస్. కానీ అలా పర్సనల్ ఉండదు కదా. అలా అనమాట. పర్సనల్ కానీ అలా ఆర్టికల్ రాసి దాన్ని చెప్పండి. మళ్ళీ వేరే వాళ్ళ ఆర్టికల్ చదివినట్టు చెప్పండి. ఒక అశ్లీలాన్ని ఎలా చెప్తారు అశ్లీలంగా అంటే, హాస్పిటల్ పోతుంది హీరోయిన్, అందమైన హీరోయిన్ పోయి అక్కడ మచ్చ ఉందంటే దాని మీద డాక్టర్ ఆయింట్మెంట్ చెప్తారు కానీ ఇప్పేస్తుంది. సారీ అంత ఇప్పుతుంటుంది. మొగుడు ముందు పిల్ల ఇప్పినట్టు మొత్తం ఇప్పుతుంది. అట్లే చూపెడతారు. కుర్చీలు అవన్నీ ఇప్పి ఆ మచ్చ చూపితే ఆయన ఇట్లా వంగి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రేక్షకులు ఇప్పేది చూస్తారు, ఆకట్టుకుంటుంది. అంటే మనం బెజవాడ హైదరాబాద్ పోతున్నాం, అది ముఖ్య లక్ష్యం. కానీ పోతూ ఉంటే మధ్యలో ఎందరో మందులు, ఎన్నో ఊర్లు కనబడుతుంటాయి. రైలు కిటికీలకు వెళ్ళి ఆ విధంగా శారీ ఇప్పడం అలాంటివి అనమాట. ముఖ్య లక్ష్యం ఏంది, ఆ మచ్చను చూడడం, దాని ట్రీట్మెంట్, ఉదద్దంలో చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం. కానీ దాన్ని ఎట్లా అంటే హైదరాబాదు పోతూ ఉంటే, బెజవాడ హైదరాబాద్ పోతుంటే మధ్యలో ఇండ్లు అవి కనబడతాయి చూసినావు, మనుషులు అవన్నీ కనబడతాయి, మనకు అనవసరం. దాన్ని అవసరంలాగా చూపెడతారు. చూపెట్టి హైదరాబాద్ పోవడం అనేది అనవసరంలాగా. అంటే హైదరాబాద్ పోతుంటే అనవసరమైన కనబడతాయి కదా, చెట్లు గుట్టలు, మనుషులు తోటి ప్రయాణికుంటారు, మనకు అనవసరం కదా. ఆ విధంగా ట్రీట్మెంట్ చేయడం చూపెడుతున్నట్టు ఇలా ఆర్టికల్ కూడా రాయొచ్చు.
ఒక కంటెంట్ ఎలా పుడుతుంది, ఎలా పుట్టిస్తారంటే ఉదాహరణకి న్యూడ్ మోడల్స్ ఉన్నారు. అందం కావాలన్న హీరో చూపిస్తారు కదా! పెరుగుదల ఎత్తడం అవన్నీ చూపిస్తారు కదా! చక్కగా చూపిస్తారు. ఎందుకంటే స్త్రీని చూడాలనుకుంటారు పురుషుడు. కానీ ఎవడైనా కళ్ళు మూసుకుంటాడా? చూడొద్దనుకుంటాడా? కానీ సమాజం ఇది తప్పు, ఒప్పు ఏదో అంటారు. కానీ అవైతే అందరికి కావాలి కదా! అందరూ చూపిస్తారు కదా! చక్కగా చూపిస్తున్నారు. అట్లా అనమాట. ఇప్పుడు పండ్లున్నాయి. పండ్లు అందరం తినాలనుకుంటాం కదా! అందరం కొనుక్కొని తినాలనుకుంటాం. అందరికి తియ్యగుంటది. అందరికి ఇష్టమే. పండిస్తే ఎవడన్నా వద్దంటాడా? కాబట్టే కదా ఆడ అమ్ముతున్నారు. ఇప్పుడు తోటలున్నాయి. కాయలు కాస్తాయని తోటలు పెడుతున్నారు కదా! తోటలు ఎందుకు పెడుతున్నారు? అంటే ఇవన్నీ అవసరాలు కాబట్టి. మన అవసరాలు, మన స్వభావాలు మనకు కావాలి కాబట్టి అవి పెడుతున్నారు కదా! అట్లనే ఒక స్త్రీని నగ్నంగా చూపడం కూడా అదనమాట. కాబట్టి కంటెంట్ ఇలాగే పుడుతుంది. ఇలా కంటెంట్ పుట్టిస్తారు, ఇలాగే అమ్ముతారు, ఇలాగే సేల్ చేస్తారు, ఇలాగే దాన్ని క్రియేట్ చేస్తారు. ఇదే కంటెంట్ అంటే. పుట్టడం అంటే. న్యూడ్ మోడల్స్ అంటారు కదా! అవెందుకు చూపిస్తున్నారు అంటే స్త్రీని అందరూ చూడాలనుకుంటారు. కాబట్టి కదా! అదెలాంటంటే రోడ్ల మీద తియ్యని బజ్జీలు, లేకపోతే మంచి తియ్యని ఏవని జిలేబీలు అమ్మడం లాంటిది, స్వీట్లు అమ్మడం లాంటిది. స్వీట్లు ఎందుకు అమ్ముతారు? తినాలనే. అవునా? అమ్మేది తినాలనే. మనం కూడా తింటాం కదా! మరి న్యూడ్ మోడల్స్ కూడా అందుకే కదా! ఇక ప్రతిదీ అంతే. తోటలు మేస్తారు ఎందుకు? చెట్లకు కాయలు కాయాలని. వ్యవసాయం చేస్తారు ఎందుకు? పంటలు పండాలని. పండ్లు అమ్ముతారు ఎందుకు? తినాలని. జనం కూడా తింటారు. అంతే రీజన్స్ అంతే. అలా ఉంటుంది కంటెంట్ అదే అలా పుట్టింది. ఇలా ఎలాగైనా పుట్టించండి మీరు. ఇదే కంటెంట్ అవుతుంది. టైటిల్ కూడా ఇలాగే సృష్టించండి, ఇలాగే పెట్టండి. కంటెంట్ ఇలాగే తయారు చేయండి. మనిషికి ఒక జ్ఞానం ఉంటుంది. ఏంటి? తీపిని తింటాం, కారాన్ని రుచిగా వాడుకుంటాం. కానీ చేదుని తింటామా? తినం. అన్నం తింటాం. అశుద్ధాన్ని దూరంగా వస్తాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. కానీ గలీజ్లోకి పోతామా? పోం కదా! అట్లా మనిషికి ఒక జ్ఞానం నొప్పి పెడుతుంది. కాబట్టి నొప్పి కలగకుండా చూసుకుంటాం, సుఖంగా ఉండాలని చూసుకుంటాం, సౌకర్యాన్ని చూసుకుంటాం. బెడ్ వేసుకుంటాం కానీ కిటికీ నీడ పండుకుంటామా? పండుకోం కదా! అంటే మనకు విచక్షణ ఉంది. మంచేది, చెడేది, లాభం ఏది, నష్టమేది, ఇవన్నీ తెలుసుకుంటాం కదా! కంటెంట్ అలా పుట్టేది కంటెంట్. ఇలా పుట్టిస్తే మీరు కంటెంట్ చేయగలుగుతారు. మీరు కూడా ఒక ఆర్టికల్ చదివి, ఒక విషయం విని మీరు కూడా సొంత కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు.